బ్రహ్మాజీ గారిది ఒక డిఫరెంట్, మీది ఒక డిఫరెంట్, అంటే డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. I want this game. ఇప్పుడు మేము సింధూర్ జరిగింది, పాకిస్తాన్ ఇండియా వార్, ఏంటో లక్ ఏంటో తెలియదు, కరెక్ట్గా అక్కడ కొంచెం వార్ జరిగింది. ఈ సినిమాలో కూడా అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అయిపోయింది. ఆపరేషన్ జస్వత్ ముగిస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు కుక్క చావచ్చు. ఇక్కడ మీరు చెన్నైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుండెల్లో ఉన్నారనమాట. దానికి మెయిన్ పునాది అనేది మనకి దేవి. అంటే ఎప్పుడున్నా ఎన్నిసార్లైనా మనం దాని గురించి చెప్పుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఏంట్రా ఎలా ఉందో అనుకున్నారా? నేను ఒకరిని కొట్టినప్పుడు, కత్తి తీసి పొడిచినప్పుడు నేను కూర్చొని నవ్వుతూ ఉంటాను. నేనేనా, బికాస్ ఐఎమ్ నాట్ దట్ గై. ఓ ఫస్ట్ బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది బందీ అవార్డు, బెస్ట్ విలన్కి చేయలేదు, బెస్ట్ విలన్. ఒక్క సెకండ్ మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒకటి చెప్పేస్తారు అసలు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సోషల్ మీడియా వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, మీరు చేసే పని 10 మంది మిమ్మల్ని చూసి రికగ్నైజ్ చేసిన తర్వాత మీకు ఆ సక్సెస్ రాదు. ఎవడో ఒకటి బాగాలేదని చెప్పడం వల్ల 10 మంది చూడాల్సిన ఆ వర్క్ చూడకుండా తను 1 బర్త్డేకి నేనున్నాను ఎంతో. చిన్నప్పుడు ఒక సినిమా అప్పుడు తను కేక్ కట్టి పక్కన నేను నవ్వుతుంటాను, దాన్ని అలాగే నా బర్త్డేకి ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. ఉదయకిరణ్ గారి విషయంలో ఒక మూవీ సో నీ స్నేహం, అంటే చాలా మంచి హిట్ అప్పట్లో. అది తర్వాత ఏంటి ఆయనతో ఎలా ఉంటుంది, అంటే మీకు ఎలా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇలాగే మాట్లాడతాడు. వెరీ సాఫ్ట్, తిట్టడం కూడా రాదు ఆయనకి. బట్ అన్ఫార్చునేట్